దొండకాయతో మసాలా కర్రీ చేయాలంటే ఇలా చేయాలండి. మంచి ఫ్రెష్ అయిన దొండకాయలు తీసుకునేసి ఇలా తొడిం భాగంలో కొసు భాగంలో కట్ చేసుకోవాలి. కట్ చేసిన వాటిని ఈ టైప్లో పొడవుగా ఇలా సన్నగా కట్ చేసి అన్నీ రెడీ చేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అవి పక్కన పెట్టి మిక్సీ జారీలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లము, వెల్లుల్లి ఇవన్నీ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన దాన్ని పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి కాస్త నూనె వేసుకునేసి దాంట్లో చెక్క, లవంగ, యాలకులు కూడా వేసి జీలకర్ర కూడా వేసుకునేసి ఇప్పుడు గ్రైండ్ చేసిన పేస్ట్ వేసి ఇలా బాగా వేగనించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసిన దొండకాయ ముక్కలు వేసుకునేసి ఇలా కొంచెం పసుపు, సాల్ట్ వేసుకునేసి కరివేపాకు కూడా వేసి ఇలా బాగా ఫ్రై చేసిన దాంట్లో ఇప్పుడు మనం కారము, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఇలా బాగా కలిపి పెరుగు వేసి దీన్ని ఉడకనిచ్చి ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకునేసి ఇలా బాగా మరిగించుకోవాలి. సాల్ట్ వేసుకునేసి ఇలా ఉడికిన దాంట్లో ఇప్పుడు మనం కరివేపాకు చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే సూపర్.